హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్. అందరు చాలా బిజీగా ఉన్నారు కదండీ! ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ వచ్చేస్తుంది కదండీ! ఆల్మోస్ట్ వచ్చేసింది. నేను ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టడం కొంచెం లేట్ అయిందండి. లేదండి, కొంచెం హౌస్ అంతా క్లీనింగ్ చేసేసుకుంటూ కొంచెం లేట్ అయింది పెట్టడం. మొత్తం డీప్ క్లీనింగ్ చేసేసుకొని హౌస్ అంతా శుభ్రం చేసేసుకొని మనం బెడ్షీట్లు అవన్నీ వేసేసుకుంటూ కప్బోర్డ్స్ సర్దుకుంటూ అలా టైం అంతా సరిపోయిందండి. మీరు అంతే బిజీగా ఉండుంటారు. ఇంట్లో బట్టలని, గిన్నెలని, అంట్లు ఇవన్నీ ఉంటాయి కదండి. కిచెన్ సర్దుకోవటం, అలానే కొంచెం మనం ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ సర్దుకోవడం చాలా టైం పడుతుంది. షో పీసెస్ అండి ఇవి సర్దుకోవటం. వీటిలో కొన్ని నేను తయారు చేశానండి. ఇప్పుడు చూపించినవి బ్యాంగిల్స్తో తయారు చేశానండి. వాల్కి పెట్టాం కదా అవి. ఈ ఫ్లవర్ స్టాండ్ ఇవన్నీ ఫ్లవర్ వాజులు కొన్నవేనండి. ఇట్లాగా కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి. కృష్ణుడిని పూజ చేసుకుంటారు కదా అందరూ. అట్లానే డెకరేషన్ చేసుకొని వీడియో తీసి పెడుతున్నానండి. నచ్చుతుందని పెడుతున్నాను. మీరు ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఇల్లంతా క్లీన్ అయిన తర్వాత, శుభ్రం అయిన తర్వాత ఎవరికైనా ఇలా చేసుకోవాలనిపిస్తుంది. పండుగ వస్తుంది కాబట్టి. ఓకేనండి, మీ ఇంట్లో అంతా క్లీనింగ్ అయిపోయిందండి. హౌస్ క్లీనింగ్ అండ్ పిండి వంటలు చేస్తున్నారా? చేయటం అయిపోయిందా? కొంతమంది ముందు చేస్తారండి, కొంతమంది ఏమో పండుగ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా చేసుకుంటారు. ఏం లేదండి, ఈ వీడియో తీయటానికి నేను దీనిలో చిన్న బొమ్మలు ఉన్నాయండి. మా పాపవి ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఉన్నాయి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, ప్లస్ ఇక్కడ మేము ఉండే చోట కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉంచుకుంటుంది. అవి చూసినప్పుడల్లా చాలా ముచ్చటేస్తుందండి. నాతో పాటు మీ అందరు చూస్తారని అట్లా చిన్న వీడియో తీసి పెట్టానండి. అన్ని చిన్నప్పటి నుంచి బొమ్మలన్నీ ఉన్నాయండి. కొంతమంది పిల్లలు ఆడుకొని పాడు చేస్తూ ఉంటారు. తను ఆడుకుంటుంది, జాగ్రత్తగా ఉంచేసుకుంటుందండి. ఇదైతే నాకు ముగ్గుల్లో ప్రైజ్ ఇచ్చారండి. మా పాప వాళ్ళ స్కూల్లో ముగ్గు వేస్తే ప్రైజ్ ఇచ్చారు. అట్లా అవన్నీ క్లీన్ చేసేసుకొని శుభ్రం చేసుకొని అట్లా డెకరేషన్ చేసుకున్నాము. చాలా బాగుందండి. ఇప్పుడు టెడ్డీ బేర్స్ అన్నీ మా పాపవేనండి. అందరి ఇళ్ళల్లో ఉంటాయండి. అందరికి ఇదే పని, క్లీన్ చేసుకోవటం, శుభ్రం చేయటం, మళ్ళీ వాటిని డెకరేట్ చేసుకోవటం రొటీన్ అండి. కంటిన్యూగా ఇది జరుగుతూనే ఉంటుంది కదా ప్రతి ఒక్క ఇంట్లోనూ. ఓకే అండి, మీరేం పిండి వంటలు చేశారు, ఏం చేస్తున్నారు? ఇంకా నేనైతే స్టార్ట్ చేస్తున్నానండి పిండి వంటలు. ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను పండగకి. ఆ వీడియో కూడా పెడతానండి, తప్పకుండా చూడండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అట్లానే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుందండి. ఆ చిన్న పాప ఉంది కదండి బొమ్మ, అది కూడా మా పాపతేనండి. మా నాన్నగారు కొనిపెట్టారు చిన్నప్పుడు. అవన్నీ చాలా జాగ్రత్తగా ఉంచేసుకుంది. అట్లాగా ఆ టామీ కూడా నా చిన్నప్పుడుదండి. చాలా జాగ్రత్తగా ఉంది ఇప్పటికి కూడా. అట్లానే మీ ఇళ్ళల్లో కూడా అలా జ్ఞాపకాలతో ఉన్న బొమ్మలు చాలా ఉంటాయి కదండి. ఒక దీపాలు మర్చిపోయాయి. దీపాలు చాలా అందంగా ఉన్నాయి కదండి. అలా పెట్టేసరికి చాలా షో వచ్చేసింది. ఇంకేంటండి, ఇవైతే ఇలాగ క్లీన్ చేసేసి మొత్తం డెకరేషన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ మా పాప బొమ్మలండి. వాళ్ళ డాడీ కొన్నారు కొన్ని. అట్లా వచ్చేసి ఆ టీవీ కూడా చిన్న టీవీ అండి. మొన్నటి వరకు వాడారండి. ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ వరకు పనిచేసింది. ఇప్పుడు కూడా పనిచేస్తుందండి. అది ఏదో సిస్టమ్ పోయిందంట, అది వేపిస్తే పనిచేస్తుంది. ఇవన్నీ మా పాప అండి, చిన్న చిన్న చాలా ఉన్నాయి. అవి సర్దలేక విసుగు పడుతుందండి. కానీ సర్దిన తర్వాత చాలా ప్రశాంతంగా, చాలా మైండ్ పీస్ఫుల్గా బాగా ఉంటుందండి. సర్దేంత వరకే టెన్షన్ అవుతుందా లేదా, ఎప్పుడవుతుందా అనేసి. సర్దిన తర్వాత చాలా నీట్గా ఉంటాయండి. అప్పటికి చాలా తీసేసానండి కొన్ని అయితే ఇంకా ఉంచేసుకున్నాము. ఇది కూడా మా పాప తయారు చేసిందండి, ఫ్లవర్స్. చాలా బాగా చేస్తుంది. నేను కూడా డెకరేషన్ పీసెస్ తయారు చేస్తూ ఉంటానండి. చాలా ఇంట్రెస్ట్ నాకు. ఆ టీవీ చిన్నదైనా చాలా క్లారిటీగా వస్తుందండి, చాలా బాగా వస్తుంది నీట్గా. ఇంకా అది అలా గుర్తుగా అలా ఉంచేసుకున్నాము.
ఇవన్నీ మా పాపవేనండి. ఇది వచ్చేసి బయట వాకిలి పక్కనండి వినాయకుడిని పెట్టుకుంటే మంచిదని పెడతాం. మనం బయటికి వెళ్తూ దేవుని దండం పెట్టుకుని వెళ్ళటానికి బాగుంటుంది కదండి, అందుకనేసి. ఇదిగోండి పూసలతో నేను వెల్కమ్ అల్లానండి. ఫ్లవర్ వాజ్ అవి ఉన్నాయి కదండి పక్కన, చూసారు కదండి. పూసలు డెకరేషన్ చేశారు కదండి, అది నేనే వర్క్ చేశాను. ఇంకా ఇప్పుడు ఈ బటర్ఫ్లై కూడా అండి, అవి చేయంగా మిగులుతాయి కదండి, వాటితో నేను అల్లానండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి చేసి కూడా చాలా ఇయర్స్ అయినండి. ఓకే అండి, ఎంకరేజ్ చేయండి. బాయ్.